శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. సో ప్రస్తుతం మనతో పాటు సాయి శ్రవణ్ పెదనాయన ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్, మీకు ఎప్పుడు సమాచారం అందింది దీనికి సంబంధించి? ఉదయం చెప్పారండి హాస్పిటల్లో చేర్చును అని. మా వాడిని ఫోన్ చేస్తే ఫస్ట్ ఎత్తలేదు, తర్వాత మళ్ళీ మా వాడి ఫోన్ నుంచి కాల్ చేస్తే కాల్ వస్తుంటే నేను వాట్సాప్ కాల్ వస్తే లేపితే ఆమె ఎవరు ఆడాము వచ్చింది. మీరెవరంటే మీ అబ్బాయిని ఇక్కడ హాస్పిటల్లో చేర్చును, నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను, మీరు హాస్పిటల్కి రండి, హాస్పిటల్కి వచ్చాక మాట్లాడుకున్నాను. ఆ పిల్ల తల్లి అంటండి ఎవరు ఈ మావాడు ప్రేమించిన అమ్మాయి తల్లి అని చెబుతున్నారు. ఆమె ఇంతకు ముందు కూడా వచ్చింది. ఆస్తిలో దెబ్బలైతే బాగున్నాయండి, ఇంతకు ముందు చెప్పినట్టే మొత్తం బాడీ మీద అంతా దెబ్బలు ఉన్నాయి. అది ఎంక్వైరీ చేయమని పోలీసు వారు మాకు ఏమన్నారంటే, మేము దీని మీద సీరియస్గానే ఉంటాం, చచ్చిపోయింది మీ అబ్బాయి కాబట్టి చనిపోయిన వాళ్ళ వైపే న్యాయం చేయాలని చూస్తాం అని అన్నారు. మీరు ఏం అనుమానిస్తున్నారు అంటే ఈ కేసుకు సంబంధించి? అంటే సాయి శ్రవణ్కి సంబంధించి దెబ్బలు పిలిచి కొట్టారని వాళ్ళే చెప్తున్నారండి. పిలిచి మేము మా అమ్మాయిని కొడుతుంటే మీ అబ్బాయి వచ్చిండు కొట్టిన చచ్చిపోయినాం అంటున్నారు. మేమేమనుకుంటున్నాం అంటే ఆమె చెప్పింది ఒక్కతే కాదు, ఇంకా చాలామంది ఉండొచ్చు, ఒక్కళ్ళు కొడితే అన్ని దెబ్బలు తగులుతాయి అనేది మా అనుమానం. దాని మీద ఎంక్వైరీ చేయమని పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఎంక్వైరీ చేస్తాం, న్యాయం చేస్తాం అంటున్నారు. చివరికి ఎప్పుడు మాట్లాడారు సార్? మీకు సాయి శ్రవణ్ ఎప్పుడు మాట్లాడడం జరిగింది? నిన్న ఉదయం అనుకుంటండి. నిన్న సాయంత్రం నుంచి అయితే ఎన్నిసార్లు 100 సార్లు ఫోన్ చేసినా చేయలేదు. మా ఎగ్జామ్ జరుగుతుంది, ఎగ్జామ్ ఎట్లా రాస్తాను అనే దాని విషయం మీద రాత్రి 11 దాకా కాల్ చేస్తున్నాను. ఒక్కోసారి కొంచెం కోపం ఉంటే ఏదన్నా అలిగి పనుకుండో, లేకపోతే ఏదన్నా డబ్బులు అవసరం అయితే మా అమ్మోళ్ళు ఎవరైనా నీపతి వాడు ఫోన్ ఒక్కోసారి అటెండ్ చేయడు, ఫోన్ మోగుతున్నా. అట్లాంటిది ఏమైనా కోపంతో ఉండవో లేకపోతే అలిగిండో అనుకుంటాం మనం, ఇంకా అంతకంటే చేసేది. అంటే మీకు సంబంధించి వీళ్ళ రిలేషన్ గురించి ఏమైనా తెలిసిందా సార్? ఎప్పుడైనా తెలుసా? చిన్నపిల్లగాడు 10వ తరగతిలప్పుడు ఏం ప్రేమ అండి వాళ్ళు, ఆ ప్రేమ వాడేం ప్రేమ లేదంటాడు, ఈ అమ్మాయి ప్రేమ ఉందంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితేనో ఆ అమ్మాయి వచ్చి వీడిని పెళ్లి చేసుకోమందని చెబుతారు. మేము బయట ఎక్కడో ఉండింది కదా, నేను అడిగానండి, అడిగితే నాకేం లేదని చెప్పిండు. వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే ఆ అమ్మాయి అక్కడికి వచ్చేది, పెళ్లి చేసుకుందాం అని చెప్పి తీసుకెళ్లేదు అని, ఎక్కడెక్కడికి వచ్చి తీసుకుపోమనేది వాడు పోయేవాడు స్నేహం మీద అంటున్నారు. మీరు మొత్తానికి ఎవరి మీద ఎక్కువగా అనుమానం వ్యక్తం చేస్తారు? ఎవరేముందండి, వాళ్ళ అమ్మ మారుతండ్రి ఉన్నాడు హరిప్రసాద్ అని, వాడు చాలాసార్లు వాడు వార్నింగ్ చేసిండు చంపేస్తానని. మనం ఏమంటాం, ఏదో ఆవేశం మీద మాట్లాడుతున్నారు అనుకుంటాం. ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా అయింది. పోస్ట్ మార్టం తర్వాత బాడీకి సంబంధించి ఎక్కడ అంటే పెనుగంచిపురాలు అండి, మా స్వగ్రామంలో అక్కడే జరుగుతాయి. సో మొత్తానికైతే పెదనైనా కావచ్చు, ముఖ్యంగా సాయి శ్రవణ్కి సంబంధించి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. బాడీని పెనుగంచిపురాలకు సంబంధించి జగ్గాయపేటకి అయితే తరలిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళ పెదనాయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్య కలిసి అనిల్, బిగ్ టీవీ, పటాన్చెరు నుంచి.